జయలక్ష్మీనారాయణ అస్మద్గురుభ్యో నమః. అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలు. మనకి ఈ 23వ తారీఖున వసంత పంచమి అనగా శ్రీ పంచమి లేదా సరస్వతీదేవి పంచమి లేదంటే మాఘశుద్ధ పంచమి అని చెప్పి రకరకాలుగా మనము ఒకదానికి అనేక రకాల నామాలని పెడుతూ ఉంటాం. అలా అనేక నామాలతోటి పిలిచే సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సరస్వతీదేవి ఉద్భవించిన రోజు అనేది కరెక్ట్. అమ్మవారు బ్రహ్మ యొక్క శబ్దశక్తి నుంచి పుట్టింది అని, అమ్మవారు బ్రహ్మ యొక్క ఎడమ ఊరువు నుంచి పుట్టింది అని చెప్పి ఇవాల్టి రోజున ఆ దేవి విద్యల అన్నిటికీ విద్యాది దేవత అయిందని, హయగ్రీవ స్వామి ఆయనని ఆవిడని విద్యాది దేవత చేశాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనకి బాసర సరస్వతీదేవి పీఠంలో సరస్వతీదేవిని ఇసుకతోటి ఆదిశంకరాచార్యుల వారు ఇవాల్టి రోజున ప్రతిష్ఠ చేసినట్టు కూడా మనకి అక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది. అయితే ఇవాల్టి రోజున సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల జరిగేదేంటి? అసలు మేము చదువుకోవట్లేదండి, మాకు సరస్వతి ఆరాధన అవసరం లేదు అని అనుకుంటారా? ముసలి వారికి కానీ, చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మధ్య వయసులు కానీ, చదివినా చదవకపోయినా ఎవరికైనా సరే జ్ఞాపక శక్తి ఖచ్చితంగా కావాలి. అంటే మనకి మేధాశక్తి లేదనుకోండి, నిన్న చేసిన పని, ఒక గంట క్రితం చేసిన పని, ఒక 5 నిమిషాల క్రితం చేసిన పని కూడా మనం మర్చిపోయి యథాలాపంగా మళ్ళీ అదే పనిని పదే పదే చేసే అవకాశం ఉంటుంది. అందుకని మనలో జ్ఞానాన్ని, జ్ఞాపకాన్ని, అలాగే మేధాశక్తి సంపత్తిని పెంచేది సరస్వతీదేవి. అలాగే మనకి వాక్శక్తిని ఇచ్చేది సరస్వతీదేవి. లలిత కళలకి అధిపతి ఆ సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవిని ఇవాల్టి రోజున స్మరించిన, ఆరాధించిన పిల్లలు తమకి తాముగా వచ్చి కూర్చుని ఆ సరస్వతీదేవిని ఆరాధన చేస్తే ప్రతి సంవత్సరం మీ పిల్లల భవిష్యత్తులో, మీ పిల్లల మేధాశక్తిలో, మీ పిల్లల ప్రవర్తనలో, అలాగే మీ పిల్లలు చదివే విధానంలో మార్పు రావడమే కాకుండా వారు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా పెరగడం మీరు ఖచ్చితంగా చూస్తారు. అందుకని మీ పిల్లల్ని వీలైతే మీ పిల్లలందరినీ భాగస్వాములుగా చేయండి ఈ సరస్వతి యజ్ఞంలో. సరస్వతి యజ్ఞం చేయడం వల్ల సరస్వతి అనేసరికి అసలు మనం రోజు ఆరాధన చేయలేని వాళ్ళు సరస్వతి నదిలో వెళ్ళి మునిగితే కూడా వీడికి జ్ఞానం వస్తుందట, మేధాశక్తి వస్తుందిట అని అంటారు. అంటే కనీసం నీటిని స్పృశించినా వస్తుంది అని అంటే మనము గనక ఆరాధన చేసి మంత్రోచ్చరణ ద్వారా అమ్మవారిని పొందగలిగితే, అలాగే అక్షరాభ్యాసము, పిల్లలకి ఎవరికైనా మంత్రోపదేశము, ఇలాంటివన్నీ కనుక ఇవాటి రోజున తీసుకోగలిగితే విశేషమైన జ్ఞానము సిద్ధిస్తుంది. దానివల్ల పిల్లలు పైకి రావడం, పిల్లలు భవిష్యత్తే మనకి తల్లిదండ్రులకి యజ్ఞయాగంగా మనము చేస్తూ ఉంటాం. ఇదే మన యజ్ఞం. తల్లిదండ్రుల యజ్ఞం ఏంటి? పిల్లలు బాగా ఉండడం, పైకి రావడం, వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు